కూచిపూడి కళాక్షేత్రం ప్రకటిస్తున్న మా వంశీ గారికి మరియు మన రామకృష్ణ గారికి, చంద్రకాంత్ రెడ్డి గారికి, మా బుల్లితెర మెగాస్టార్ మా ప్రభాకర్ గారికి, అది ఇక్కడ వచ్చిన తల్లిదండ్రులకి, పేరెంట్స్కి, పెద్దవాళ్ళకి, చిన్నవాళ్ళకి, ముద్దు పిల్లలకి, ప్రేక్షకులకి, మీడియా వాళ్ళకి అందరికీ నా ధన్యవాదాలండి. నిజంగా ఇవాళ చాలా సంతోషంగా ఉంది. ప్రభాకర్ గారు ఇది ఒక స్కూల్ ఫంక్షన్ అని చెప్పారు, కానీ ఇంత ఒక మంచి ఈవెంట్కి నన్ను తీసుకొచ్చారని తెలిసినప్పుడు చాలా చాలా సంతోషంగా ఉంది. ఒక పవిత్రమైన స్థలం ఇది. అంటే భరతనాట్యం, కూచిపూడి కానీ క్లాసికల్ డ్యాన్స్ అనేది చెప్పినట్టు ఇప్పుడు ఎవరికి తెలియదు, చూడట్లేదు. పాప్ సాంగ్స్, కొరియన్ సాంగ్స్ చూస్తున్నారు అందరూ. సో ఇలాంటి ఒక మన సంస్కృతి, మన భారతీయ సంస్కృతి, ఇలాంటి ఒక కళని గుర్తించాలి, మన పిల్లలు అందరూ నేర్చుకోవాలి. నా కూతురు కూడా ఇప్పుడు నేర్పిస్తున్నాను, ఎందుకంటే నాకు చాలా ఇష్టం క్లాసికల్ డాన్స్ అంటే. సో ఇక్కడ వచ్చిన తర్వాత పిల్లలు, చిన్న చిన్న పిల్లలు ముద్దు ముద్దుగా చేస్తుంటే అసలు ఎంతసేపు మాకు గాలి రావట్లేదు, అయినా కూడా మాకు అది తెలియట్లేదు. అంటే పర్ఫార్మెన్స్ చూస్తుంటే అలా పరవశించిపోయాము. నేను, ప్రభాకర్ గారు చాలా ఎంజాయ్ చేసి చూసాం. మేము ఎన్నో సంవత్సరాల తర్వాత ఇలాంటి ఒక ఫంక్షన్కి వచ్చాను. నేను చాలా సంతోషంగా ఉంది. నవదుర్గ వాళ్ళు చేసిన పర్ఫార్మెన్స్ అయితే నిజంగా అమ్మవారు వచ్చిన గూస్ ఫామ్ వచ్చిన నాకు చూస్తుంటే అంత మంచిగా చేశారు. ఇంకా శ్రీనివాస కళ్యాణం అయితే సాక్షాత్ శ్రీ వెంకటేశ్వర స్వామిని మన ముందు వచ్చినట్టు, ఒక మాకు ఆ వైకుంఠం నుంచి ఇక్కడికి ఏదో వచ్చినట్టు అనిపించింది. నిజంగా చాలా 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 బాగుందండి. బ్యూటిఫుల్, వండర్ఫుల్. ఇంకా మాటలు లేవు చెప్పడానికి. అందరూ పర్ఫార్మెన్స్ వాళ్ళ వాళ్ళ విభిన్న పనులు చాలా బాగా చేశారు. ఇంకా అంతకంటే నేను ఏం చెప్పలేను. నిజంగా చాలా బాగుంది. ఈ మధ్యలో ఆ చిన్న పిల్లలు 5 years బేబీ వచ్చి చిన్నప్పుడు బాల్యం ప్రదేశం, నాకు చిన్నప్పుడు గుర్తు, నేను ఆడిన ఆటలన్నీ వాళ్ళు చూసి చూపించారు. నిజంగా అవన్నీ గుర్తుకొచ్చాయి. మళ్ళీ మనం చిన్నప్పుడు అయిపోయి అలాంటి ఆటలు ఆడాలనిపించింది నాకు. అంత బాగుంది. అవన్నీ గుర్తు తెచ్చారు. నిజంగా ఇది మైండ్ బ్లోయింగ్. అసలు ఎంత బాగుందంటే ఈరోజు నేను మర్చిపోలేదు. ఈరోజు చాలా బాగుంది. థ్యాంక్ యూ. మళ్ళీ నన్ను కూడా తీసుకొచ్చి డాన్స్ ఆడించినందుకు, ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఇలాంటి ఒక మంచి ఫంక్షన్కి వచ్చి, ఈవెంట్కి వచ్చి పిల్లలతో అందరితో కలిసి ఎంజాయ్ చేస్తున్నాను. సార్ చెప్పినట్టు పెద్దవాళ్ళు ఇట్లాంటి పిల్లలకి ఫోన్ ఇవ్వకండి, వాళ్ళకి ఇలాంటి మంచి సంస్కృతి ఉన్న అవన్నీ మంచి కళలు నేర్పించండి. ఎస్పెషల్లీ పేరెంట్స్ దగ్గరుండి, అమ్మగారులు, నాన్నగారు ఏదో పనిలో ఉంటారు, మీరు ఫోకస్ చేయండి పిల్లల్ని. అప్పుడే మన పిల్లల ఫ్యూచర్ బ్రైట్గా ఉంటుంది. అప్పుడు మన భారతము బాగుంటుంది. మన దేశానికి మంచి పిల్లలు పుట్టుకొస్తారు. సో చాలా నాకు ఎక్కువ మాట్లాడడం తెలియదు, స్టేజ్లో ఇలా మాట్లాడాను. థ్యాంక్ యూ అండి. ఇలాంటి ఒక మంచి అవకాశం ఇచ్చినందుకు, ఇలాంటి ఒక మంచి ఈవెంట్స్కి నన్ను ప్రభాకర్ గారు తీసుకొచ్చినందుకు ఆయన కూడా థ్యాంక్స్ చెప్తున్నానండి. మీ అందరూ రామకృష్ణ గారికి, ఇలాంటి అవకాశం రామకృష్ణ గారికి కూడా థ్యాంక్ యూ చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. వంశీ గారు, ఇలాంటివి ఇంకా మీరు ఎన్నో ప్రోగ్రామ్లు చేయాలి. మీలాంటి వాళ్ళు ఉంటేనే ఇలాంటి ఒక ఫంక్షన్ ఇంకా ఎంతో బాగుంది. ఇలా పిల్లలు ఇంకా ఎన్నో నేర్చుకుంటారు. ఇలాంటి వాళ్ళు ఉండాలి, ఇంకా చేయాలండి. థ్యాంక్ యూ. అలాగే ఆడవాళ్ళని అందరూ లేడీస్, ఉమెన్స్ చాలా బాగా చక్కగా మాట్లాడారు. ఎంత ఎనర్జెటిక్గా ఉన్నారండి. థ్యాంక్ యూ. నా సాంగ్ అయితే ఇంకా ఆసమ్. అదే చెప్తున్నా, నా సాంగ్ నా సినిమా నేనే మర్చిపోయిన అన్ని సాంగ్స్. మధ్యలో ఒక సాంగ్ వస్తే ప్రభాకర్ గారు అడిగారు ఏ సాంగ్ ఉంటే, వినోద్ కుమార్ గారు సార్ అన్నారు, సుమన్ గారు అన్నారు. ఇలా అన్ని గుర్తుకొచ్చాయి. నిజంగా చాలా సంతోషం అండి. మళ్ళీ నన్ను గుర్తు చేశాను. నేను హీరోయిన్ అనే ఒక దాన్ని గుర్తు చేసి సాంగ్స్ అని చేశాను. నన్ను కూడా ఆడించారు. థ్యాంక్ యూ అండి. మీరు అందరికీ, పెద్దవాళ్ళకి, చిన్నవాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఒక 2 విషయాలండి. ఒకటి, పిల్లలతో పాటు అమ్మలు కూడా అదరగొట్టేశారండి. హ్యాట్స్ ఆఫ్. అమ్మలందరికీ స్పెషల్
అండ్ ఆవిడ అక్కడ నిలబడి బాల్య పాట, అప్పుడు మీ బాల్యంలోకి వెళ్ళండి బాల్యంలోకి వెళ్ళండి అంది. నేను వెళ్ళిపోయానండి, ఇంకా ఆవిడ లేదు అక్కడ, అప్పుడు పుట్టలేదు ఆవిడ. అక్కడ బాధపడ్డాను, అయ్యో ఆవిడ పంపించింది ఆవిడే లేదేంటి ఇక్కడ అని.